అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు. అవును. అంటే ఏంటి మనం అంటే మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారని కళ్ళ ముందు బహిరంగ నిజం కనపడుతుంది సాక్ష్యాలతో. ఉమ్, కానీ మేము వస్తాం, మేము చేస్తాం, మేమే వస్తున్నాం, మేమే అంటే ఆబ్వియస్లీ ఏ నాయకుడైనా మేము ఓడిపోతాం అని చెప్పుకోలేడు. ఎస్. దాన్ని మనం దాన్ని మనం పాపం కన్సిడర్ చేయాల్సిందే. అంతేగాని దేశం మన వైపు చూసిద్ది, ముందు చూసిద్ది, వెనక చూసిద్ది అంటేనే కాస్త ఈయన కొంచెం తెక్కుంది అనిపించిద్ది. ఉమ్, అంటే అదే ఇప్పుడు లండన్ మందులు సరిగా పని చేయట్లేదేమో అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు ఐపాక్ కూడా పాపం ఆ లండన్ మందులు ఇచ్చే వాళ్ళని కూడా ఈ 2 సంవత్సరాల నుంచి పాపం పోషించినట్టున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఎంతవరకు వాళ్ళు కూడా ఎలివేషన్ చేయడానికి కూడా ఒక జాకీలు పెట్టడానికైనా వాళ్ళకు కూడా కొంచెం కావాలి కదా. వాళ్ళు ఉమ్. ఎంత చేసినా అక్కడ ఏమీ లేదు అని అర్థమైనప్పుడు వాళ్ళు కూడా ఇంకా వెక్స్ అయిపోతారు. ఇంకా ఇక్కడనే కదండి, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో కూడా ఐపాక్ ని రిమూవ్ చేసింది. 85% ఎంప్లాయీస్ ని రిమూవ్ చేయడం జరిగింది. ఉమ్. ఐపాక్ దేశం మొత్తంగా ఎక్కడ పనిచేసినా చాలా రాష్ట్రాల్లో మీ సేవలు ఇంక మాకు చాలు, మీరు వెళ్ళండి, మీ సేవలు తరించింది చాలు, వెళ్ళండి అని చెప్పి వాళ్ళే ఎవరైతే సేవలు వాళ్ళని అపాయింట్ చేసుకున్నారో వాళ్ళే పంపించడం జరుగుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం విశాల హృదయం కాబట్టి 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 10 years మొత్తం వాళ్ళ చేత సర్వీస్ చేయించుకున్నట్టున్నారు. వాళ్ళ తాలూకా 50 కోట్లు కూడా రావాలంట. మరి భారతీ రెడ్డి గారు పంచాయతీ చేసి మరి పంపించారు అంటున్నారు. మరి నిజాలేంటో అబద్ధాలేంటో మరి ఆ లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుగా, వాళ్ళకి డబ్బులు ఇచ్చారా ఎగ్గొట్టి పంపిస్తున్నారా అనేది కూడా పాపం ఐపాక్ లో ఎవరో ఒకళ్ళు జగన్ మావయ్య అని మళ్ళీ మీడియా ముందుకు వస్తే తప్పితే ఉమ్. మా పేమెంట్లు మా పేమెంట్లు ఈ జగన్ మావయ్య అని ముందుకు వస్తే తప్పితే మనకు అర్థం కాదు. సో వాళ్ళు కూడా ఒక 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 స్థాయి వరకు పనిచేశారు. ఇక ఎంత చేసినా ప్రజలు అనేవాళ్ళు విశ్వసించరు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ కనపడితే కొడతారు మనల్ని అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి, రెవల్యూషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఎక్కువ కాలం మోసం చేయడం కష్టం కాబట్టి ఇక వాళ్ళు కూడా తట్టాబుట్టా సర్దుకున్నారు. రైట్. లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏపీ నుంచి ఐపాక్ ప్యాకప్ అయిపోయిందని ఉద్యోగులు వెళ్ళిపోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జగన్ ఓడిపోతే తమకు ఇబ్బందులు వస్తాయని వెళ్ళిపోతున్నారా, లేకపోతే మీరేమనుకుంటున్నారు అనలిస్ట్గా? మీ అనాలిసిస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, ఐపాక్ సెంటర్ కు వెళ్ళడమే ఒక ఉమ్, మతలబు ఉంది. ఉమ్, ఉమ్, నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఐపాక్ వాళ్ళు ఎక్కువ మార్జిన్ లేదు, చాలా తక్కువ మార్జిన్ ఉంది, ఓడిపోయే పరిస్థితులే ఉన్నాయి